ఎండలు ముదిరాయని ఎన్నికలు దగ్గర పడ్డాయని ప్రజలందరూ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అంకోలీలో అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పర్యటించిన ఆమె రోడ్ షో ద్వారా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. బీజేపీ బీఆర్ఎస్లు 10 సంవత్సరాల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. పేదోళ్లను కొట్టి పెద్దోళ్ళకే న్యాయం చేశారని ఆరోపించారు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తున్నారో ప్రశ్నించాలన్నారు. ఎవరు నమ్మకాలు వారువని, కానీ దేవుడి పేరుతో ఇవాళ బీజేపీ రాజకీయం చేస్తుందన్నారు. దేవుడి ముందర వెలిగించే అగరబత్తిపై కూడా బీజేపీ ట్యాక్స్ వేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ది కూడా అదే పరిస్థితి అన్నారు. కాంగ్రెస్తోనే ఇవాళ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెసేనని తెలిపారు. వాళ్ళు ఈ ప్రాంతంలో ఏమాత్రం అభివృద్ధి చేసినా అటు ఓటు వేయాలన్నారు. లేదంటే కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాలని అన్నారు. ఇన్ఛార్జిగా మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానన్నారు. బీఆర్ఎస్ కోట్లేసేట్లేరు, మనకు బీజేపీకి పోటీ ఉన్నది. కానీ సీతక్క గారు రంగంలోకి దిగినాక మనం ఇప్పుడు ఎన్నికల సర్వేలలో బీజేపీ వాళ్ళ గుండెలలో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఎందుకు తెలుసా? ఇప్పటికిప్పుడు ఈ రోజు ఎలక్షన్ జరిగితే ఆత్రం సుమక 50 నుంచి 60 వేల మెజార్టీతో ఎంపీగా గెలవబోతా ఉన్నారు. ఈ క్రెడిట్ అంతా, ఈ మంచితనం అంతా, ఈ కష్టం అంతా మన సీతక్క గారికి దక్కుతుంది. 2.5 లక్షల ఓట్లు మనకు అసెంబ్లీ ఎలక్షన్ తక్కచ్చినా కూడా పార్లమెంట్ అంతా ఆదిలాబాద్ కి 50 సార్లు వచ్చి తిరిగి కాలుకు గజ్జ ఎత్తుకొని తిరిగి ఆదిలాబాద్ ఇప్పుడు మనల్ని 50 నుంచి 60 వేల మెజార్టీ వచ్చేటట్టుగా తీర్చిదిద్దింది మన సీతక్క గారు. ఒకసారి గట్టిగా అందరూ సీతక్క గారికి చప్పట్లు కొట్టాల్సిందిగా, ధన్యవాదాలు తెలియజేసిందిగా. ఒక్క అవకాశం ఇవ్వండి. మొట్టమొదటిసారిగా ఆడబిడ్డకి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పేదింటి బిడ్డకి, ఆదివాసీ బిడ్డకి, ఇందిరమ్మ ఇంట్లో ఉన్నటువంటి బిడ్డకి మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఎందుకంటే పేదల మధ్య ఉండి పేదల కష్టాలు తెలుసుకునేటువంటి వాళ్ళకే మరి టికెట్ ఇవ్వాలనేటువంటి ఒక ఆశయంతో ఇచ్చింది. అందుకనే మీ అందరి మధ్యలో ఉంటాం, మీ అందరి సమస్యల్లో ఉంటాం. మీ సమస్యలు తీర్చడానికే కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, ప్రజలకు సేవ చేయడానికి వచ్చినటువంటి పార్టీ. దయచేసి ఒక అవకాశం ఇవ్వండి. ఈ ఆడబిడ్డకి కొంగు దాచి అడుగుతుంది ఈ ఆడబిడ్డ. ఒక అవకాశం ఇవ్వండి సేవ చేయడానికి, మీ మధ్యలో ఉండడానికి, మీ సమస్యలు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వండి. ఆడకూతుర్లంగా నేను కూడా ఒక ఆడకూతురును ఇన్ఛార్జి వచ్చిన, మరి నా మీద కూడా భరోసా పెట్టండి. నా బాధ్యత. మీ ఊరికి వచ్చిన కాబట్టి ఖచ్చితంగా మీరు మెజార్టీ ఇవ్వండి. ఈ ఊర్లో సంపూర్ణంగా రోడ్లు కానీ నీళ్లు కానీ ఏ పనులున్నా చేసే బాధ్యత నాది అని తెలియజేస్తూ చెయ్యి గుర్తుకే మన గ్యారంటీలు చెప్పి గ్యారంటీ కాంగ్రెస్ కాబట్టి మీరు కమ్యూనిటీ హాలా, మహిళా భవనమా, యూత్ భవనమా, ఏం కావాలో చెప్పండి. మొన్ననే సిసి రోడ్డు కూడా కొన్ని ఇచ్చిన, ఇంకా ఇస్తా. కానీ మీరు మాత్రం డబ్బా నిండా చెయ్యి గుర్తు ఓట్లు పడేటట్టు చేయండి. ఊరు నిండా నిధులు ఇచ్చి గల్లీ గడప